లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క సిలువను చూస్తే ఏమంటారు అనంటే 3 మేకులు పీక్కోలేడు కదా, ఏం చేయలేడు కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయి ఉన్నాడు, సిలువలో ప్రేలాడిపోయి ఉన్నాడని చెప్పి లోకములో ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తారు అనంటే నిందిస్తారు, అవమానముగా మాట్లాడతారు. కానీ దేవుడు ఏమంటాడు అనంటే ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తాడు. అది మనందరికీ తెలిసిందే. సిలువను గూర్చిన వార్త వెర్రితనము కానీ రక్షింపబడిన వాడికి అది దేవుని శక్తి అయి ఉన్నది. ఈ రోజున పరిశుద్ధుడైన దేవుడు అంత అపవిత్రుడిగా మార్చిపోవడానికి గల కారణం ఏంటి అనంటే మన పాపముల నిమిత్తమై ఆయన అపవిత్రుడైపోవాల్సి వచ్చాడు. ఈ రోజున దేవుడు ఏమీ లేనివాడిగా, అంటే ఏమీ చేయలేనివాడు, చేతవ కానివాడిగా అయిపోయాడు అనంటే అది కేవలము నా పాపముల నిమిత్తమై దేవుడు ఏమయ్యాడు, అది చేతకానితనం కాదు.